వికలాంగుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లిలో జరిగిన సమితి 7వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన జెండా ఆవిష్కరించి మొక్కలు నాటి పేదలకు పనులు పంపిణీ చేశారు. వికలాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల మాదిరిగానే చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎర్రకోటపై, హైదరాబాద్ లో గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వికలాంగుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లిలో జరిగిన సమితి 7వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన జెండా ఆవిష్కరించి మొక్కలు నాటి పేదలకు పనులు పంపిణీ చేశారు. వికలాంగులకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల మాదిరిగానే చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎర్రకోటపై, హైదరాబాద్ లో గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచి బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆర్టీసీలో ఉచిత రవాణా కల్పించాలని, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని అంతం చేసేలా సమితి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దూరాజ్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జెండావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంఘం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా 79 ఏళ్లు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి. 79 ఏళ్ల నుంచి కూడా వికలాంగుల ఓట్లతోని సకలాంగుల ప్రజాప్రతినిధులు గద్దెనెక్కి వికలాంగుల సమస్యల మీద చట్టసభలలో ప్రసంగించకుండా, చట్టసభలలో వికలాంగుల సమస్యలు చర్చకు తీసుకురాకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి సమయంలో వికలాంగుల జాతి హక్కుల కోసం, వికలాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాల మీద న్యాయబద్దంగా పోరాటం చేసి సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఇవాళ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పేసి ఈ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 79 ఏళ్ల ఈ స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి లక్ష్యంతో రాజ్యాధికారం సాధన కోసమే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆవిర్భవించింది. ఆ దిశగానే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, రాజకీయ పార్టీల మెడలు వంచేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సన్నద్దమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే వ్యతిరేకత జారీ చేస్తున్నాం. సకలాంగులైనటువంటి రాజకీయ పార్టీలు, దేశాన్ని ఎత్తున్నటువంటి సకలాంగులైనటువంటి రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రాన్ని ఎత్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తున్నాం. 79 ఏళ్ల నుంచి కూడా మా ఓట్లతో మీరు గద్దెనెక్కి చట్టసభలలో మా సమస్యల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఒకటే చెప్తున్నది, ఢిల్లీలో ఎర్రకోట మీద, తెలంగాణలో గోల్కొండ కోట మీద వికలాంగుడు జాతీయ జెండా ఎగరవేసేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిర్విర్యాయంగా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలో రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే వికలాంగుల పింఛన్లు అన్నింటి కూడా 6,000 రూపాయలు చేస్తానని చెప్పిండు. మరి నేటి వరకు కూడా 20 నెలలు అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్లు పెంచలేదు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే, తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ 100కు 100% రాయితీతోని ఈ వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పిండు. ఇవాళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 100కు 100% రాయితీతో తక్షణమే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చట్టసభలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిండు. పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకున్నా వికలాంగుల సమాజం కూడా చట్టసభలలో ఉండాలి, వాళ్ళ సమస్యల మీద వాళ్లే మాట్లాడుకునే అవకాశం ఉండాలని చెప్పేసి పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తే, మరి ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన
మేము వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ముద్దు నిద్రపోతున్నారు? వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం హస్తం పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పెద్ద ఎత్తున తన ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారే చెప్పిండు, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని. ఎక్కడ అమలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మొన్న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఒక పోలీస్ కానిస్టేబులే మా వికలాంగుని వీడ్చుకెళ్తే మీరు ఎక్కడ చట్టాన్ని అమలు చేస్తున్నారు? స్మితా సబర్వాల్ మీ ప్రభుత్వంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి స్మితా సబర్వాల్ మా వికలాంగులు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఆ మీద నేటి వరకు కూడా కేసు నమోదు చేయలేదు? ఎక్కడ అమలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు వికలాంగుల హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తుంటే నేను ఈ పార్టీని అంతం చేసేంత వరకు కూడా భారత వికలాంగుల పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల సమాజం అది పెరగని పోరాటం చేసింది. మేము తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నాడు, మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని. ఏండ్ల తరబడి దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కూడా నేటి వరకు కూడా మరి ఏదైతే బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోచుకున్నటువంటి మా వికలాంగుల సమాజానికి తక్షణమే బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపితే నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు, నేటి వరకు కూడా చేయలేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ హస్తం పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కూడా కేవలం 300 రూపాయలు మాత్రమే వికలాంగుల పింఛన్ ఇస్తున్నాడు. వికలాంగుల పింఛన్ను కేంద్ర ప్రభుత్వం 10,000కు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారికి, జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్ గారికి, అదేవిధంగా పెద్దలు కొండ సైదులు యాదవ్ గారికి, అదేవిధంగా నిమ్మరమైన వీరమ్మ గారికి, అదేవిధంగా రుక్సానా గారికి, అదేవిధంగా రంజాన్ గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి అందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా మనందరం కూడా రాజ్యాధికారం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్